ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనము. ప్రజలారా, కోరాహు కుమారులు ఈ విధంగా అంటున్నారు, మన దేవుడైన యెహోవా ఉత్తమమైన వాటిని మనకు అనుగ్రహించును అని. ప్రజలారా, మన దేవుడు ఉన్నతమైన దేవుడు, ఉత్తమమైన దేవుడు. మరి ఉత్తమమైన దేవుడు తన ప్రజలకు ఉత్తమమైన వాటిని అనుగ్రహించును. ఎందరైతే ఆయనకిష్టులుగా జీవించుదురో, ఆయన మార్గంలో నడుచుదురో, ఆయన యందు విశ్వాసం ఉంచుదురో, వారికి దేవుడు ఉత్తమమైనవి అనుగ్రహించును. శ్రేష్టమైన ప్రతి ఇవి మనకు పరలోకము నుండి, దేవుని దగ్గర నుండి వచ్చును. మనము ఎన్నుకున్నవి ఈ లోకంలో అల్పమైనవిగా, అస్థిరమైనవిగా, చులకనైనవిగా ఉండును. అదే దేవుడు మనకి అనుగ్రహించున్నవి శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి. దేవుడు తప్ప మనకి ఎవరు అలాంటివి ఇవ్వలేనివిగా ఉండును. ప్రజలారా, మనలో కొందరము అనుకొందుము, నాకేమియో దీవెనలు, ఆశీర్వాదములు, ఈవులు దేవుని దగ్గర నుండి రాలేదు అని. కేవలము ధనము, భవంతులు, ఆస్తులు ఇవి మాత్రమే ఆశీర్వాదములు అనుకుంటే పొరపాటే. వాటికంటే అమూల్యమైనవి, శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి ఇదివరకే దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించెను. అవే దేవుడు అనుగ్రహించిన రక్షణ, మారుమనస్సు, పశ్చాత్తాప హృదయము, పరిశుద్ధత, ప్రేమ, కృప, విశ్వాసము. ఇంతకంటే ఉత్తమమైనవి ఈ లోకంలో వేరొకటి ఉండునా? ఈ లోకపు ఆశీర్వాదములు ఈ లోకము వరకే. అవి అశాశ్వతమైనవి. అవి మనల్ని పరలోకమునకు చేర్చలేవు, అందుకు తోడ్పడవు కూడా. అయితే దేవుడు అనుగ్రహించిన రక్షణ, తన తోడు, తన చేయుత, తన ప్రేమ, తన ఆదరణ, తన క్షమాపణ, పరిశుద్ధత, ఆయన రక్తంలో కడుగబడుట మనకి ఈ లోకంలోనూ అలాగుననే పరలోకము చేరుటకు నిత్యమైన దీవెనలుగా, పరసంబంధమైన ఆశీర్వాదములుగా ఉండును. వెలకట్టలేని ఆయన రక్తము, ఆయన ప్రేమ, ఆయన రక్షణ, ఆయన కృప మనల్ని ప్రతి సమయమునందు ఆదుకొనును, ఆదరించును. ఈ లోకంలో ఉన్నవి మనల్ని ఆదుకొనునా, అవి నిజంగా మనల్ని రక్షించునా? లేదు. కేవలము మన దేవుడు మాత్రమే. ఎంతో ఉత్తమమైన బహుమానము పరమతండ్రి మనకు అనుగ్రహించినది తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును. మరి ఈ లోక అవసరతలు దేవుడు తీర్చడానికి కాదు, తన సొంత కుమారుణ్ణే మనకు అనుగ్రహించుటకు వెనుక తీయని దేవుడు తన కుమారునితో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? తప్పక దేవుడు దయచేయును. మనము ఆయన చిత్తము కోసము, ఆయన ఇచ్చువాటి కోసము ఎదురు చూడవలెను, కనిపెట్టవలెను. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చుదేవుడు. మనకు వలె చులకనైన తలంపులు, ఆలోచనలు, ప్రణాళికలు కావు దేవునివి. ఆయన మన పట్ల ఉన్నతమైన ప్రణాళికలు, తలంపులు కలిగి ఉన్నాడు. ప్రతి విషయంలో, మనము చేసే పనుల్లో కానీ, కొనే వస్తువుల్లో కానీ, తీసుకునే నిర్ణయంలో, వివాహ విషయంలో, కుటుంబ విషయంలో, ఉద్యోగాల్లో, ప్రతి చిన్న పెద్ద విషయంలో మనము పైపైన చూచి నిర్ణయములు తీసుకొందుము. కానీ దేవుడు సమస్తమును ఎరుగును గనుక, మనకు ఏది సరి అయినదో దేవుడు బాగుగా ఎరుగును గనుక, ప్రతి చిన్న పెద్ద విషయంలో, అది ఆహారమైనా, వివాహమైనా, ఆధ్యాత్మిక విషయంలో అయినా, మన దేవుడు ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి, అమూల్యమైనవి మనకు అనుగ్రహించును. గనుక మన దేవుని యొక్క సహాయము కోసము, ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరుట కొరకు అడుగుదాం. ఎందుకనగా మన ప్రభువును నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. శ్రేష్టమైన పదార్థములతో మమ్మను పోషిస్తూ, తృప్తిపరుస్తూ, ఆదరిస్తూ, ఉత్తమమైన శ్రేష్టమైన కార్యములు మా జీవితంలో జరిగిస్తూ, లోకంలో ఎందరికో లేని మీ యొక్క గొప్ప ఉత్తమమైన పరలోకపు ఈవి అయిన మీ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి, మాకు తోడయుండి, మీ ప్రేమ, రక్షణ, కృప, తోడు సమస్తమును దయచేసిన తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు దేవా. మా జీవితంలో మాకు కావాల్సిన వాటి యందు, జరగవలసిన వాటి యందు, ఆధ్యాత్మిక జీవితమందు లోకపు తట్టు కాక మీ వైపు చూచి మిమ్మును వేడుకునుటకు, మిమ్మును స్తుతించుటకు, మీరిచ్చే ఉత్తమమైనవి పొందుకొని మా జీవితాంతము కృతజ్ఞత గలవారమై మేము ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.